మొదటి బ్యాచ్లో రెండవ బ్యాచ్లో సంచలనం సృష్టించారు. ఈ మూడో బ్యాచ్లో కూడా మంచి రిజల్ట్స్తో మీ ముందుకు రాబోతున్నారు. హైబీ బర్డ్స్ రాజ్ బర్డ్స్ కావడంతో వీటిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. రోజు చిక్స్లో వేరియేషన్స్ ఎక్కువగా ఉండడంతో వీటికి 100 ml 1000 చిక్స్ ప్రకారము బ్రూడింగ్లో 5 days వ్యామికులు ఇచ్చారు. టైంలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం, రాత్రి సమయంలో టెంపరేచర్స్ పడిపోయి ఎక్కువగా చలిగా ఉండడం, వాతావరణంలో మార్పులను దృష్టిలో పెట్టుకుని వీరు కటన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ బ్రూడింగ్లో ప్రాపర్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ రోజు జెంటామైసిన్ ఇంజెక్షన్ చేసుకుంటూ ఎండిక్లోన్ 30 హైడ్రాప్స్ వేశారు. 50 grams ప్లేస్ ఉన్నాయని వీరు రోజుకు వీరు చేసినటువంటి పోస్టు. ఈ విధంగా 14వ రోజు వీక్ చిక్స్ ని సపరేట్ చేసేసి వాటికి కాల్షియం సపరేట్ గా మెడికేషన్ ఇచ్చేసుకుంటూ గ్రోత్ ప్రమోటర్ ని వీక్ బర్డ్స్ కి ఇచ్చేసుకుంటూ లిటర్ ని డైలీ 2 times రాకింగ్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ 3 times ఈ డ్రింకర్ లో ఉన్నటువంటి నీటిని తీసేస్తూ ఫ్రెష్ వాటిని బర్డ్స్ కు అందించడం వల్ల ఎలాంటి సిఆర్డి అటాక్ కాకుండా ఉండడము, వీటిపైన రెగ్యులర్ గా విరోసిన్ ని స్ప్రే చేసుకుంటూ